జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్కు చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఈ తహోర్ రాణాను అమెరికా నుంచి మన భారతదేశానికి అయితే తీసుకొచ్చారు కదా. దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది, ఓకేనా. తహోర్ రాణా అతి భయంకరమైనటువంటి తీవ్రవాది వీడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ తహోర్ రాణా పేరే వినపడుతుంది. అందుకు కారణం 2008లో ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడి కేసులో ఈడు ప్రధాన సూత్రధారి. ఈ తహోర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో కెప్టెన్ గా పనిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIలో అనధికారికంగా పనిచేశాడు. ఆ సమయంలోనే 2008 ఈ ముంబై దాడులకైతే రూపకల్పన చేశాడు. ఆ దాడుల తర్వాత ఈ తహోర్ రాణా కెనడాకు పోయి అక్కడ వ్యాపారం చేసుకుంటా కెనడా పౌరసత్వాన్ని సంపాదించాడు. ఆ తర్వాత అమెరికాకు పోయి చికాగోలో స్థిరపడ్డాడు అనమాట. ముంబైలో ఉగ్రదాడులకు అవసరమైనటువంటి ఈ బ్లూ ప్రింట్ తయారీలో ఈ రాణా హస్తం అయితే ఉండాలి. అంతేకాదు ఈ రాణాకు పాకిస్తాన్లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించారు. 2008లో జరిగినటువంటి ఈ ముంబై దాడుల్లో 166 మంది అమాయకులు చనిపోయినారు, వందలాది మంది గాయాల పాలైనారు. ఈ దాడులకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించడంలో ఈ తహోర్ రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపైన కేసులు కూడా నమోదైనాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో చికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే FBI అధికారులు ఈ తహోర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ రాణా లాస్ ఏంజల్స్ లోనే ఒక జైల్లో శిక్ష అయితే అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి ఈ తహోర్ రాణాను తమకు అప్పగించమని చెప్పేసి మన భారతదేశం అయితే కోరుతా వస్తుంది. ఎవరిని? అమెరికాను. అయితే ప్రతిసారి కూడా ఈ విషయాన్ని తహోర్ రాణా కోర్టులో ఛాలెంజ్ చేయడంతో అదైతే సాధ్యపడలా. కానీ ఎట్టకేలకు సాధ్యమైంది. తహోర్ రాణా చేసినటువంటి కేసులపైన పోరాడే ఈ తహోర్ రాణా లాయర్లను తన వాదనలతో ఓడించి అమెరికా సుప్రీంకోర్టులోనే మెప్పించినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరే దయాన్ కృష్ణన్. ముంబై పేలుళ్ల ఈ ప్రధాన నిందితుడైనటువంటి ఈ తహోర్ రాణాను అమెరికా నుంచి విజయవంతంగా భారత్కి తీసుకురావడంలో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ గారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దయాన్ కృష్ణన్ గారి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. అమెరికా న్యాయస్థానంలో భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఈ తహోర్ రాణాను మన దేశానికి రప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయన గొప్ప జాతీయవాది. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది ఈ దయాన్ కృష్ణన్. దేశంలోనే పేరు పొందినటువంటి క్రిమినల్ లాయర్లో ఈయన కూడా ఒకరన్నమాట. ఈ నేషనల్ లా స్కూల్ నుంచి 1993లో లాయర్ పట్టా పొందినటువంటి దయాన్ కృష్ణను తర్వాత సొంతంగా ప్రాక్టీస్ అయితే ప్రారంభించారు. 2001లో పార్లమెంట్ పైన దాడి, అదేవిధంగా కావేరీ జలాల వివాదం వంటి కేసులు వాదించి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఇకపోతే 2012లో సంచలనం సృష్టించినటువంటి సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో దయాన్ కృష్ణన్ వాదించి దోషులకు శిక్ష పడేటట్టు చేశాడు. 2014లో హెడ్లీ తహోర్ రాణాలను అమెరికా నుంచి భారత్కు అప్పగించే కేసులకు సంబంధించి మన మోడీ ప్రభుత్వం దయాన్ కృష్ణన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఈ కేసులో తహోర్ రాణాకు సంబంధించి దయాన్ కృష్ణన్ గారు వాదించేటువంటి వాదనలతో ఏకీభవించేటువంటి అమెరికా సుప్రీంకోర్టు ఫైనల్గా తహోర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఈ తహోర్ రాణా ప్రస్తుతం NIA కస్టడీలో ఉన్నాడు. ఇక నుంచి ఈ రాణా విషయంలో కూడా NIA తరపున మన దయాన్ కృష్ణనే వాదించడం ఇక్కడ విశేషం అనమాట. అది అర్థమవుతుందా? అంటే అమెరికా సుప్రీంకోర్టే మెప్పించి దయాన్ కృష్ణ గారు ఈ దుర్మార్గుడిని, నీచుడిని, క్రూరుడిని భారత్కి అయితే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చారు. అంత గొప్పోడు మన దయాన్ కృష్ణ గారు. అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.